పేదల రక్షణ కవచం, నిజాయితీకి నిలువెత్తు రూపం, అక్రమార్కులకు కొదమ సింహం, అపర చాణక్యుడు, పట్టు వదలని విక్రమార్కుడు, స్నేహమంటే ప్రాణం, భూమిపుత్రుడా బట్టి, జయహో జయనాయక శతమానం భవతి. హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకులే నూతన చరిత్రను సృష్టిస్తారు. సామాన్యులు, బడుగులు, అట్టడుగు వర్గాల జీవితాలకు ఓ కొత్త దిశ, దశను అలాంటి వారే ప్రసాదించగలరు. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, మహాత్మా గాంధీ, కార్ల్ మార్క్స్ వంటి మహనీయుల ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా జీవితాన్ని అర్థవంతంగా మలుచుకొని చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ, నిబద్ధతను కనబరిచే బట్టి విక్రమార్క ఇవాళ నాయకత్వానికే కొత్త అర్థం చెబుతున్నారు. సమాజాన్ని నిరంతరం సానుకూలంగా ప్రభావితం చేస్తూ ఎప్పుడూ చుట్టూ ఉన్నవాళ్లు బాగు కోరే బట్టి విక్రమార్క జన్మదినం ఇవాళ. సమాజ హితం కోరే వారంతా బట్టి విక్రమార్క పుట్టినరోజును పర్వదినంగా అభివర్ణిస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుడు, అపర చాణక్యుడు, రాజకీయాల్లో రాణించాలంటే కులం, డబ్బు మూలం కాదు, ప్రణాళిక, పట్టుదల, కార్యాచరణ ఉండాలని నేటి తరానికి ఆచరించి చూపిన దిక్సూచి, నిలువెత్తు నిదర్శనం. సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన బట్టి విక్రమార్క నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత. బట్టి విక్రమార్క మనిషిని ప్రేమిస్తారు. మనిషి గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు. తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా కనిపించిన మనిషిని హృదయపూర్వకంగా నవ్వుతూ పలకరిస్తారు. మానవ సంబంధాలు, సమాజం మీద మనం వేసే ముద్ర, మన నైపుణ్యాలు, ఇవి నిజానికి ఎవరికైనా వెలకట్టలేని ఆస్తి. ఆ రకంగా చూస్తే మానవతావాది బట్టి విక్రమార్క మరెవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్న అత్యంత గొప్ప ధనవంతుడు అని చెప్పక తప్పదు. పేదల బాగు కోసం నిత్యం తపన పడే బట్టి విక్రమార్క ఈ క్రమంలో ఎక్కడా రాజీ పడకుండా తాను అనుకున్నది సాధిస్తున్న ధీరోదాత్తుడు. బడుగులు, నిరుపేదలు బాగా చదువుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని పరితపించే యోగి. కోరుకోవడమే కాదు, అందుకు మార్గాలను అన్వేషించి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించే సంస్కర్త. నిజాయితీకి నిలువెత్తు రూపం, అక్రమార్కులకు కొదమ సింహం. సాధారణ నాయకుడిగా మొదలు ఉప ముఖ్యమంత్రిగాను, ఆర్థిక మంత్రిగాను జన జీవితాలను ఆత్విక పెట్ అండ్ వెట్ మెడికల్స్. పెట్ లవర్స్ అందరికీ గొప్ప శుభవార్త. మన పెట్స్ కి కావాల్సిన అన్ని రకాల ఫుడ్, యాక్సెసరీస్, జనరల్ హెల్త్ చెకప్, వ్యాక్సినేషన్, గ్రూమింగ్, డే కేర్లతో పాటు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ మొదలగు సేవలు అన్ని ఒకే చోట. ఆత్విక పెట్ అండ్ వెట్ మెడికల్స్, జవహర్ కాలనీ, రోడ్ నెంబర్ 8, గోపాల్పూర్, హన్మకొండ. గుణాత్మకంగా మార్చే ఏ ఒక్క అవకాశాన్ని జారు విడవలేని ఆయన తాజా బడ్జెట్లో సంక్షేమానికి ఆయన పెద్దపీట వేసిన తీరే అందుకు తార్కాణం. మధ్యలో మారే దళారీలతోనూ పని లేకుండా ప్రభుత్వ నిధులను నేరుగా అర్హులైన పేదలకు గడపలకు దరికి చేర్చిన ఆధునిక భగీరథుడు బట్టి విక్రమార్క. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం బట్టి విక్రమార్క. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణకు ఆయన పెట్టింది పేరు. ప్రేమ, ఆప్యాయతలకు ఆయన ప్రతిరూపం. కాంగ్రెస్ భావాజాలాన్ని బతికించేందుకు ఆయన ఓ జ్వలించిన సైనికుడిలా నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఎదుటివారి కోణంలో నుంచి సమస్యలను అర్థం చేసుకుని సాయశక్తులా సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉండే బట్టి విక్రమార్క వంటి వారే ఈ సమాజానికి చోదక శక్తులు, నిత్య స్ఫూర్తి ప్రదాతలు. కుటుంబం, వ్యక్తిగత ఆనందం కన్నా ప్రజలు, పేదల కష్టాలు, పల్లెల్లో నిత్య సంచారమే ఆయనకు ప్రియమైన వ్యాపకం. ఏ స్థాయిలో ఉన్నా ఆయన జీవన విధానం సాధారణంగా ఉంటుంది. కాళ్ళు ఎన్నడూ నేలకు ఆనించే జీవిస్తారు. పల్లెని, పచ్చదనాన్ని ఆయన ఆస్వాదిస్తారు. స్నేహం అంటే ప్రాణం పెట్టే ఆయన తనవారు అనుకుంటే ఎంత దాకా అయినా వెళ్ళి వారి కోసం దేన్నైనా ధిక్కరించి పోరాడతారు. చేసే సాయం గోప్యంగా ఉంచే ఆయన ఏనాడు ఆడంబరాల జోలికి పోరు. ప్రచారాల పట్టింపులు లేకుండా పని చేసుకోవడమే ఆయనకు తెలిసిన విద్య. కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలు కొట్టి వరుసగా 4 సార్లు మదిర ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ధురంధరుడు బట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరిట మండు వేసవిలో సుదీర్ఘ పాదయాత్రతో గులాబీ గోడలు బద్దలు కొట్టిన యోగా గ్రేసుడు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించి
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించిన పరిణతశీలి. సమాజంలో సగభాగమైన మహిళలకు సాధికారత కల్పించి వారి చుట్టూ పరుచుకున్న ఆర్థిక, సామాజిక అసమతలను రూపుమాపాలని కంకణం కట్టుకున్న మార్గదర్శి బట్టి విక్రమార్క. ఎలాంటి అవసరంలోనైనా పిలిస్తే పలికే వ్యక్తిగా, నమ్మిన ఆశయాల కోసం నిరంతరం శ్రమించే నాయకుడిగా, వ్యక్తి నుంచి వ్యవస్థ స్థాయికి ఎదిగిన బట్టి విక్రమార్క వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆనందంగా, ఆరోగ్యంగా కలకాలం విలసిల్లాలని పౌర సమాజం అభిలాషిస్తోంది. జయహో జయనాయక, మీకు శతమానం భవతి. పొలిటికల్ ఫ్యాక్టరీ తెలుగు న్యూస్ ఛానల్.